కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు 5 కోట్లతో సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం ముందుకొచ్చారని, పొదిలి ప్రసాద్ 10 కోట్లతో మరో నిర్మాణం నిమిత్తం కృషి చేస్తున్నారని అన్నారు. నాట్కో ఆధ్వర్యంలో మరొక భవనం శంకుస్థాపన జరగబోతుందని, 60 అంశాలతో కూడిన అజెండాతో సమావేశం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేట్ ఆసుపత్రులు నడపడంపై తగు సమయంలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కృతజ్ఞతలు. మీకు తెలుసు, మేము తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంప్రూవ్ చేయాలని మేము కంటిన్యూస్గా రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం. ఈ ప్రాసెస్లో భాగంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్నాం మనం. దీంట్లో లోకల్గా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అదేవిధంగా వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విధానం అవన్నీ చూసి మంచి వాళ్ళని మేము తీసుకోవటం వల్ల ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు తులసి రామచంద్ర ప్రభు గారు కమిటీలో ఒక మెయిన్ మెంబరు. ఆయన ఈ కమిటీలో ఉండటం వల్ల 5 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వీస్ బ్లాక్ మొత్తాన్ని ఆయనే తీసుకొని ఆయన సొంత డబ్బులతో కట్టించబోతూ ఉన్నారు. ఈ సర్వీస్ బ్లాక్ అనేది దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి అలా పెండింగ్ పడిపోయి ఏమీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్యాంటీన్ కానీ, లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఆ సర్వీస్ బ్లాక్ అంతా కంప్లీట్ అయితే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. అది కాకుండా రెండోది 10 కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు. అది ఇప్పుడు ఉన్నటువంటి 2 బ్లాక్స్ కాకుండా ఇంకొక 2 ఫ్లోర్స్, ఇంకో 2 ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు. మీకు తెలుసు, పొదిలి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే కంటిన్యూ టు డూ గుడ్ జాబ్. తర్వాత ఇంకొకటి, వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ మెడికల్ ఐసీయూకి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 100 ఐసీయూ బెడ్లు చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళు కూడా. అవి కూడా వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇవి కాకుండా మీరు నాట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్, అది త్వరలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. అది ఒక పెద్ద బిల్డింగ్ అవ్వబోతూ ఉంది. ఇవన్నీ కాకుండా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ, కొంతమంది డాక్టర్స్ కానీ ఇంకా ప్రైవేట్ ల్యాబులకి టెస్టులు రాస్తూ ఉన్నారు. కమిటీలో ఇప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే, ఇలా గనక చేస్తే, కంప్లైంట్లు కనుక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేటు వాళ్ళకి కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం. సో డాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయవద్దు. రాస్తే జీతాలు కట్ చేస్తాం. తర్వాత సీరియస్ ఎథిక్స్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో అదొకటి తప్పనిసరిగా చేయబోతా ఉన్నాం. ఇంకా ఇవి కాకుండా 60 పాయింట్ల ఎజెండాతో సూపరింటెండెంట్ గారు మొత్తం తీసుకొచ్చారు 1 by 1. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫుడ్ వాళ్ళ దగ్గర ఇస్తాం. మీరు చెప్పండి మిగిలిన ఈ 60 పాయింట్లు ఇష్యూస్ డిస్కస్ చేసి చాలా వరకు రిజాల్వ్ చేసాం ఈ కమిటీలో. డెఫినెట్గా హాస్పిటల్లో పేదవాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారు ముఖ్యంగా వాళ్ళు కూడా చాలా ఇనిషియేషన్ తీసుకోవటం, కమిటీ వాళ్ళు ఇలా అందరూ ముందుకొచ్చి ఇన్స్పైర్ అయ్యి దీన్ని వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.